నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ సెక్షన్ 69 అంటే ఏంటో తెలుసా? చిన్న పొరపాటు చేసినా జైలుకే. మగాళ్ళు తస్మాత్ జాగ్రత్త. మారుతున్న కాలంతో పాటు కొన్ని సెక్షన్లు కూడా ప్రజలను ఉద్దేశించి వారి శ్రేయస్సు మేరకు తీసుకువస్తున్నారు. అయితే ఈ సెక్షన్ల గురించి కొందరికి సరైన అవగాహన లేక అసలు దీని గురించే తెలియక చాలా మంది తమకు జరగవలసిన న్యాయాన్ని పొందలేకపోతున్నారు. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే యూత్ కూడా కొన్ని సెక్షన్లు తెలియటం లేదు. కానీ వాటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అలా ప్రస్తుతం యూత్ తెలుసుకోవాల్సిన సెక్షన్ 69 గురించి. దీని గురించి అమ్మాయిలు అబ్బాయిలు ఖచ్చితంగా తెలుసుకుంటే చాలా మంచిది. అలాంటి వారి కోసమే ఈ సెక్షన్. న్యూస్ లో లవ్, రిలేషన్స్, బ్రేకప్స్ వంటి విషయాలు చాలా కామన్ గా మారిపోయాయి. కొందరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తే మరికొందరు నిజమైన ప్రేమ అనుకుంటూ రిలేషన్స్ లోకి వెళ్తున్నారు. శారీరక లాభాల కోసం ప్రేమ పేరుతో దగ్గరవుతూ అవసరం తీరిపోయాక మొహం చాటేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారి గురించే ఈ ఐపీసీ 69 రూపొందించారు. ఎవరైనా అబ్బాయి ప్రేమ పేరుతో అమ్మాయికి దగ్గరై పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా దగ్గరై ఆ మాట నిలబెట్టుకోలేకపోతే ఆ అబ్బాయికి ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుంది. 10 ఏళ్ల జైలు శిక్షను అనుభవించడం లేదా జరిమానా విధిస్తారు. పరిస్థితులను బట్టి జరిమానా తెలుస్తుంది. కొన్ని పరిస్థితుల్లో జైలు, జరిమానా రెండూ పడొచ్చు. ఈ కేసులో అబ్బాయి అమ్మాయికి పంపే మెసేజ్ల్లో వాయిస్ నోట్స్ లేదా కాల్ రికార్డింగ్స్ ను ప్రధానమైన ప్రూఫ్స్ గా పరిగణిస్తారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చేసుకోని పక్షంలో అబ్బాయికి ఈ శిక్షను విధిస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి తరహా కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండటంతో ఇలాంటి సెక్షన్ ను తెరపైకి తీసుకువచ్చారు. అబ్బాయిల చేతిలో శారీరకంగా మోసపోతున్న అమ్మాయిలకు ఈ సెక్షన్ మంచి పూరటనే ఇస్తుందని చెప్పాలి. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకునే అబ్బాయిలకు ఇది ఖచ్చితంగా భయం కలిగిస్తుంది. అలాగే ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని శారీరకంగా దగ్గరై తరువాత అతను మొహం చాటేస్తే ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడే అమ్మాయిలకు ఈ సెక్షన్ కాస్త ఊరటనిస్తుంది. ప్రస్తుతం తెరపైకి వచ్చిన ఈ సెక్షన్ 69 గురించి అబ్బాయిలు మాట్లాడుతూ తమకి ఇలాంటి సెక్షన్ ను తీసుకురావాలని సోషల్ మీడియాలో చెప్తున్నారు. మమ్మల్ని మానసికంగా క్షోభకు గురిచేసి మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆశలు చూపించి చివరికి మమ్మల్ని వదిలేసి తల్లిదండ్రులు చూపించే అబ్బాయిని చేసుకునే వారిపై కూడా ఇలాంటి సెక్షన్ ఒకటి తీసుకురావాలని సోషల్ మీడియాలో అబ్బాయిలు వీడియోలు పెడుతున్నారు. ప్రేమలో ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారి రిలేషన్ గురించి క్లారిటీగా ఉండటం మంచిది. వారు ప్రేమలో ఉన్నా రిలేషన్లో ఉన్నా దాని గురించి ఇద్దరు ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటే వారి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రేమ పేరుతో మిమ్మల్ని ఇతరులు మోసం చేసే అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రేమలో ఉన్నప్పుడు శారీరకంగా దగ్గరవ్వాలని ఎలాంటి రూల్ లేదు. ఈ విషయంలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కాస్త జాగ్రత్త వహిస్తే ఎలాంటి సెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.